వాట్సాప్ ఎలా ఉన్నారు అందరూ? సూపర్ బిందాస్ అని ఎప్పట్లాగా. సో నేను ఈరోజు సౌత్ లాలాగూడలోని మన బిర్యానీ ఫ్యూజన్కి వచ్చేసాను బాగా చేయడానికి. సో మీకు కూడా చూపించేస్తాను, నోరూరిస్తాను. కమాన్ వెళ్ళిపోదాం. లాలాగూడ, అంబర్పేట, మల్లేపల్లి, మల్లక్పేట. సో డెలిషియస్ మెనూ నా చేతిలో ఉంది. నేను ఆర్డర్ చెప్పేశాను, వచ్చాక చెప్తాను ఏమేమి చెప్తాను, చూపిస్తాను మీకు. సో మన రెస్టారెంట్ పేరు బిర్యానీ ఫ్యూజన్ కదా. కింద క్యాప్షన్ ఏంటో తెలుసా? సర్వింగ్ హ్యాపీనెస్ అంట. సో డెఫినెట్లీ హ్యావింగ్ గుడ్ ఫుడ్ ఈక్వల్ టు బీయింగ్ హ్యాపీ, అంతే కదా. సో సర్వింగ్ హ్యాపీనెస్. అండ్ బిర్యానీ ఫ్యూజన్ అంటే ఏంటంటే, ఫ్యూజన్ అంటే బేసికలీ మిక్సింగ్ టూ థింగ్స్ అనమాట, అది ఏదైనా కావచ్చు. సో ద రీజన్ బిహైండ్ ఈ పేరు పెట్టడం ఏంటంటే, జనరల్లీ మనకి చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ ఇలాంటివి ఉంటాయి. ఇక్కడ అవి కూడా ఉన్నాయి. అలాంగ్ విత్ దట్ వెజ్ ఆవకాయ బిర్యానీ, వెజ్ గోంగూర బిర్యానీ లాంటివి ఉన్నాయి. అంటే ఆవకాయ ప్లస్ బిర్యానీ అనేది ఒక క్రేజీ కాంబో కదా, అందుకని ఫ్యూజన్ అని పెట్టారు. అలాగే మనకి ఇక్కడ రాజుగారి కోడి పులావ్ ఉంటది, బట్ ఇక్కడ రాజుగారి కోడి బిర్యానీ ఉంది. అండ్ చాలా మందికి తెలియదు, పులావ్ బిర్యానీ ఒకటే అనుకుంటారు, బట్ పులావ్ అండ్ బిర్యానీ రెండు అలగ్ అలగ్. సో పనిలో పనిగా మనం మెన్యూ కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దామా? యా, స్టార్టర్స్ లో నాకు ఒకటి కనిపించింది. అదేంటంటే నర్మందా పనీర్. అదేంటో తెలీదు, వీలైతే ఆర్డర్ చేద్దాం. అండ్ స్పెషల్ డైమండ్ పనీర్, ఫ్లయింగ్ చికెన్ అంట. ఇది కూడా నేను ఆర్డర్ చేయలేదు, నేనే ఆర్డర్ చేశాను. వెయిట్ చేయాలి నేను చూడడానికి. అండ్ చికెన్ రోగన్ గోష్, అంటే జనరల్లీ కూడా ఉన్నాయి, బట్ ఫ్యూజన్ అనమాట, విత్ టచ్ వేరేవి కూడా కొంచెం మిక్స్ చేసి ఒక టచ్ ఇస్తారు అలాగా. సో అది ఫ్యూజన్, ఐ మీన్ బిర్యానీ ఫ్యూజన్ యొక్క స్పెషాలిటీ. వావ్, నా ఆర్డర్ వచ్చేసింది. యా, మీరు చెప్పాలి కదా నేనేమేమి ఆర్డర్ చేశాను. సో నా పుల్కాస్ ఇక్కడ ఉన్నాయి. అలాంగ్ విత్ దట్ ఇదేంటి, ఇదైతే కాజు పనీర్ అని అర్థమవుతుంది. సూపర్ డెలిషియస్గా ఉంది. ఒకసారి వస్తారా దగ్గరికి? పెట్టానండి. ఇదేంటి? యా, వెజ్ టమాటో సూప్. థ్యాంక్ యూ. సో వెజ్ టమాటో సూప్ టేస్ట్ చేసేద్దాం. మీరు పెట్టచ్చు. సో సర్వింగ్ కూడా కూల్గా ఉంది, పీస్ఫుల్గా. నా బిర్యానీ ఏదండి వస్తుంది. సో నేను చికెన్ లాలీపాప్ బిర్యానీ చెప్పాను. ఏం చెప్పాను ఇంకోటి, గోంగూర చికెన్ బిర్యానీ చెప్పాను. కాజు పనీర్ ఇక్కడ ఉంది, పుల్కాస్ ఉన్నాయి, వెజ్ టొమాటో సూప్ ఉంది. టేస్ట్ చేద్దాం. అండ్ సూప్ కూడా చాలా థిక్గా ఉందండి. ద బెస్ట్ పార్ట్ అది. బిర్యానీ వచ్చేసింది. సో అదే ఇందాక మనం ఫ్యూజన్ గురించి చెప్పుకున్నాం కదా. సో చికెన్ దమ్ బిర్యానీ కూడా ఉంది. అది కాకుండా ఫ్యూజన్ అంటే ఏంటంటే, బేసికలీ మనకి చికెన్ లాలీపాప్స్ దొరుకుతాయి, బట్ ఇది చికెన్ లాలీపాప్ బిర్యానీ. సో అదనమాట ఐడియా. ఒకసారి నేను థిక్ టొమాటో సూప్ని టేస్ట్ చేస్తాను. స్పైసీగా ఉంది. యాక్చువల్లీ సూప్స్ అంటే కొంచెం వాటరీ ఉంటుంది కదా, బట్ ఇది చాలా థిక్ ఉంది. అండ్
ఒకసారి బిర్యానీ కన్నా ముందు రుమాలి రుమాలి రోటీ కాదు సార్ పుల్కాస్ టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చూపిస్తా. పుల్కాస్ కూడా చాలా మెత్తగా ఉన్నాయి చూసారా, పైన అలాగే బటర్ బటర్ ఇలా మధ్యలో పెట్టి ఎండలో చెమటలో బాగా తిరిగి తిరిగి వచ్చాను. డెలీషియస్ కాజు పనీర్ తింటుంటే అలా అలా ఎక్కడికో చూసారా, 1 లార్జ్ ముక్క. సో నేను తిరిగి తిరిగి వచ్చాను. ఒక డౌట్ వస్తుందా, నాకు ఫుడ్ చూసాక ఆకలేస్తుందా లేదా ఆకలి ముందు నుంచే ఉందా? చాలా డెలిషియస్గా ఉంది. యాక్చువల్లీ కొత్తగా పెట్టారు మన బిర్యానీ ఫ్యూజన్, మేబీ నవంబర్లో పెట్టారు కదండి, నవంబర్ డిసెంబర్ అంటే 21 డిసెంబర్. బట్ ఎక్స్పీరియన్స్డ్ హోటల్స్ చేసినట్లే ఉంది. చాలా డెలిషియస్గా ఉంది, నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే కర్రీస్, రైతా, టొమాటో సూప్ అన్నీ థిక్గా ఇస్తున్నారు. అండ్ పుల్కాస్ కూడా పెద్దగా ఉన్నాయి. జనరల్గా పుల్కా ఇచ్చే పుల్కాస్ వచ్చే సైజులో లేవు, చాలా కాన్సన్ట్రేటెడ్గా తింటున్నాను కదా నేను. సో నేను చెప్పాను కదా అలసిపోయి వచ్చానని, ఆ యాంగ్జైటీలో బాగా తిన్నాను ఫుల్గా. బట్ మనం ఇంకా గోంగూర చికెన్ బిర్యానీ టేస్ట్ చేయలేదు. దాన్ని టేస్ట్ చేసే ముందు మనకి వ్యూయర్స్ పెరుగుతున్నారు, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో మీకు ఒక సింపుల్ 1 లైనర్ ఏమంటారు పొడుపు కదని అడుగుదాం అనుకుంటున్నాను. సో మీరు చూసేవాళ్ళు కమెంట్స్లో పెట్టండి, తర్వాత నేను లేదా మా టీమో ఎవరో ఒకరు ఆన్సర్ పోస్ట్ చేస్తాం కమెంట్స్లో, ఓకేనా? సో పొడుపు కథ ఏంటి అంటే మన ఫుడ్ రిలేటెడ్. నేను మీకు ముందే క్లూ కూడా ఇచ్చేస్తున్నాను. సింపుల్ 1 లైనర్. నల్ల కుక్కకి 4 చెవులు ఉంటాయంట. అది ఏంటి మీరు కనుక్కోండి. వన్ రూల్ ఏంటంటే మీరు గూగుల్ మాత్రం చేయకూడదు, ఓకేనా? సో కనుక్కొని చెప్పండి. క్లూ ఏంటంటే ఫుడ్ రిలేటెడ్ ఒక దాన్ని మన ఫుడ్లో వాడతాం. సో చెప్పేయండి, నేనైనా మా టీం అయినా మీకు ఆన్సర్ ఇచ్చేస్తాం. చీటింగ్ మాత్రం చేయకూడదు. సో గోంగూర చికెన్ బిర్యానీ అయితే చూడడానికి కూడా గ్రీన్గా భలే ఉంది. అదిరిపోయింది, వేడిగా ఉంది. సో కాజు పనీర్ కూడా గ్రీన్గానే ఉంది. అండ్ యా, ఇంత డెలిషియస్ ఫుడ్ని మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయాలన్నా యాక్చువల్లీ ఇక్కడ నుంచి టేక్ అవేస్ ఎక్కువ వెళ్తున్నాయంట, ఐ మీన్ ఆన్లైన్ ఆర్డర్స్. సో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ మన బిర్యానీ ఫ్యూజన్ ఎక్కడుంది అంటే తార్నాకా టు లాలాపేట్ వెళ్ళే దారిలో బిసైడ్ ఇన్నోవా హాస్పిటల్ ఆర్ రత్నది, గుర్తుపెట్టుకోండి, వచ్చేసేయండి. ఫుడ్ విషయం అయితే మాత్రం మాత్రం తగ్గేదేలే అన్నట్టుంది. సో ఇక్కడ ఒక మంచి విషయం ఉంది చూసారా, గిఫ్ట్ బాక్స్. ఫుడీస్కి ఫుడ్ కంటే పెద్ద గిఫ్టే ఉంటుంది చూసారా. సో బిర్యానీ ఫ్యూజన్ శ్రీతేజ్ గారికి ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే రెగ్యులర్గా ప్యాకింగ్ అల్యూమినియం కవర్స్లో అలా కాకుండా ఇది ఇలా ఎకో ఫ్రెండ్లీ యాక్చువల్లీ ఇది. అండ్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే షేరింగ్. ఇప్పుడు 2-3 తింటున్నాం అంటే షేరింగ్ కోసం ఒక ప్లేట్ చూసారా, ఇది ఇందులో ఉంటుంది. సో ఇదేంటంటే ఇన్నోవేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మన కంఫర్టబిలిటీ కోసం అనమాట. కస్టమర్స్ బయట ఎక్కడో ఉంటాం, బయట నుంచి ఆర్డర్ చేసుకుంటాం, అప్పుడు ఎలా తింటాం, దీన్నే మన ఫుడీస్ కోసం ఒక గిఫ్ట్ బాక్స్లో ప్యాక్ చేసి ఇలా ఇచ్చేసారు అనుకో, వావ్ అంటారు. సో అది నేను రాగానే దీన్ని చూసి బాగా అట్రాక్ట్ అయ్యా, డబ్బా బాగుంది కదా అని చెప్పి. యా, బిర్యానీ ఫ్యూజన్ వాళ్ళు మనకి క్యాటరింగ్ కూడా ఆఫర్ చేస్తున్నారు.
సో కాల్ చేసేయండి 8886481482కి కాల్ చేసి మీ ఆర్డర్స్ చెప్పేయచ్చు, ఏం కావాలో చెప్పేయచ్చు. అండ్ సూపర్ డెలిషియస్గా ఉన్నాయి. బిర్యానీ ఫ్యూజన్ సర్వింగ్ హ్యాపీనెస్. మన బిర్యానీస్ ఇవితో పాటు చైనీస్ కూడా ఉంది. నూడిల్స్ ఉన్నాయి, చాలా నూడిల్స్ నేను ఆర్డర్ చేయలేదు, బట్ ఆల్ కైండ్ ఆఫ్ నూడిల్స్ ఉన్నాయి. సో గోంగూర బిర్యానీ తిన్నాను ఆల్రెడీ, ఇంకొంచెం తింటాను. టేస్టీగా ఉంది కదా. ఈ డబ్బా నేను ఇంటికి తీసుకెళ్తున్నాను, చాలా బాగుందని చెప్పి. దీంట్లో మెచ్చుకోదగిన విషయం ఏంటంటే ఇది ప్లాస్టిక్ కాదు, అల్యూమినియం కాదు, చాలా ఎకో ఫ్రెండ్లీ, నేచర్కి ఏమాత్రం హాని కలగకుండా ఉండేటటువంటి ఇదన్నమాట. సో వీళ్ళు ఫార్మాస్యూటికల్లో ఉంటూ మన ఓనర్స్ ఇందులోకి వచ్చారు కాబట్టి కొంచెం ఇక్కడ చికెన్ ముక్కకు కూడా గోంగూర బాగా పట్టినట్టు గ్రీన్గా ఉంది, విచ్ ఐ లైక్ ద మోస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు మాకు గ్రాడ్యువల్గా వ్యూవర్స్ పెరుగుతున్నారు, కమెంట్స్ కూడా పెరుగుతున్నాయి. అలాగే నేను ఏదైనా మీకు నచ్చిన రెస్టారెంట్ని నేను ఎక్స్ప్లోర్ చేయాలని మీరు అనుకుంటుంటే కామెంట్స్లో చెప్పండి, నేను వెళ్తాను, షూట్ చేసుకొని వచ్చేస్తాను. తినేసి ఫస్ట్ తినడం ఇంపార్టెంట్, అంతే కదా. ఎస్, మనం ఇప్పుడు తార్నాక టు లాలాపేట్ వెళ్ళే దారిలో ఉన్నాం కాబట్టి తార్నాక అంటుంటే నాకు కొంచెం ఏదో ఇన్నోవేటివ్గా అనిపించింది పేరు. దాని వెనక ఏంటా అని కనుక్కుంటే దానికి ఒక హిస్టరీ ఉంది ఏకంగా. ఏంటో తెలుసా? తార్నాక అంటే అప్పట్లో జనాలు ఉన్నప్పుడు, అదే ఇప్పుడు కూడా ఉన్నారు, అప్పట్లో టెలిగ్రాఫ్స్ ఎక్కువ ఇక్కడి నుంచి పంపించేవారంట. ఒక ఆఫీస్ ఉండేదంట టెలిగ్రాఫ్స్. సో టెలిగ్రాఫ్ని ఉర్దూలో తార్ అనేవాళ్ళంట. ఆ పర్టికులర్ టైం పీరియడ్లో ఎక్కువ ఉర్దూ మాట్లాడేవాళ్ళు ఇటు సైడ్, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు, ఓకే. సో తార్ అనేవాళ్ళంట. బేసికలీ తార్ అంటే వైర్ కూడా, కేబుల్ కూడా అని అర్థం వస్తుంది. అండ్ టెలిగ్రాఫ్ అంటే టెలికమ్యూనికేషన్కి సంబంధించిన ఒక ప్లేస్ ఉండడం వల్ల నాకు తార్నాక అలా పేరు వచ్చింది. అది తార్నాక వెనుకున్న ఒక హిస్టరీ, పేరు వెనుకున్న హిస్టరీ. అండ్ ఇప్పటికి కూడా మనకి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఉంది, ఒక ల్యాండ్ మార్క్ అనమాట అది. ఎప్పుడన్నా నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇక్కడ ఉంటుంది, చెప్తుంది ఇదే ల్యాండ్ మార్క్ అని. అండ్ సెయింట్ ఆన్ స్కూల్ ఉంది, ప్రెస్టీజియస్ స్కూల్, ఆంగ్లో ఇండియన్ స్కూల్. ఆ తర్వాత ఆరాధన 70mm అనే థియేటర్ ఉంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రోడ్స్ని మనం ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఉండే మెమొరీస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే రోడ్ మీద ట్రావెల్ చేస్తుంటే రోడ్ ట్రిప్స్ అలాగా, అది విషయం. సో మీకు ఎలాగో అడ్రస్ చెప్పేశాను కాబట్టి మీరు కూడా వచ్చేస్తారు నాకు తెలుసు. ఇంత మంచి బిర్యానీ ఫ్యూజన్ని మీకు చూపించినందుకు నా కోసం ఏం చేస్తారు? ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ తెలియని వాళ్ళందరికీ షేర్ చేసేసేయండి. అండ్ చేస్తున్నారు కూడా, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎన్నోసార్లు చెప్పాను మీకు ఈ వీడియోలో, థ్యాంక్ యూ. అండ్ ఇంకా మంచి మంచి వీడియోలు వస్తున్నాయి ఆన్ ద వే. సో సబ్స్క్రైబ్ చేసేసుకోండి దేనికి? విహారీ ఫుడీస్ ఛానల్కి, అలాంగ్ విత్ విహారీ మ్యూజిక్ ఛానల్కి కూడా. సో కమెంట్స్లో పెట్టండి, మన పొడుపు కథ ఆన్సర్ పెట్టండి. అలాగే మీరేదన్నా అనుకుంటున్న హోటల్ పేర్లు, రెస్టారెంట్ పేర్లు కూడా పెట్టండి. So this is your Shruti Royal signing off for now. Wear helmets, drive safe, keep spreading love and be happy always. See you. అందరికీ నమస్కారం, నేను మీ ఆశికా పడుకోనే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విహారీ ఫుడీ ఛానల్. నాలాంటి ఫుడీస్కి మంచి ఛానల్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.